తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ అభివృద్ధి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. పెనుగొండలో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వరకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇలా మొగల్తూరు పెనుగొండ నేరుగా వెళ్ళి వాళ్ళ మన దగ్గరికి రావడం కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని దాని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి వెంబడి ఇవ్వమని ఆయన చెప్పిన దాదాపు ఒక 22 గంటల్లో నుండి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీరు అన్ని ఒక్కొక్కటి చాలా క్లియర్గా డంపింగ్ యార్డ్ గురించి కానీ, బరియర్ గ్రౌండ్ గురించి కానీ, సీసీ రోడ్ గురించి కానీ, కాలేజ్కి వెళ్ళే దారి కానీ, హాస్పిటల్ గురించి కానీ, అని ఇంకా సంతోషం వేసింది ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడిగారు, స్కిల్ యూనివర్సిటీ గురించి అడిగారు. అంటే పెనుగొండలో ఉన్న వాళ్ళు ఎంత దూరంగా ఆలోచిస్తున్నారు, ఎంత ఫ్యూచర్గా ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా మేము ఇవన్నీ రిపోర్ట్ చేసి డిప్యూటీ సీఎం గారికి సబ్మిట్ చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారి సహకారంతో, మీ అందరి సహకారంతో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటి అంటే నేను ఐఏఎస్ పాస్ అయ్యగానే నాకు సన్మానం చేసింది పెనుగొండలోనే, చేసింది కూడా శివాజీ గారు. ఆ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనతో పాటు మళ్ళీ ఇంకొక రోజు స్టేజ్ నేను షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జాయింట్ కలెక్టర్ గారు. ఆయన కూడా పొద్దు నుంచి మనతో పాటే ఉండి అన్ని విన్నారు. రేపటి నుంచి ఎక్కువ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ గారే కాబట్టి పాపం ఫస్ట్ నుంచి మొత్తం అన్ని విన్నారు. అండ్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ us. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ మీరేమి టెన్షన్ పడుతుందంటే డాక్టర్ రాజు గారు ఒక 10 ఏళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. సో మీకు ఆ భయం అవసరం లేదు.